ఇవాళ చంద్రగ్రహణం సందర్భంగా దేశవ్యాప్తంగా అనేక హిందూ దేవాలయాలు తాత్కాలికంగా మూసివేయబడుతున్నాయి. సంప్రదాయం ప్రకారం గ్రహణం ప్రారంభానికి ముందే సూతక కాలం మొదలవుతుందని భావించి ఆలయాల్లో నిత్య పూజలు నిలిపివేస్తారు. గ్రహణం ప్రారంభానికి కొన్ని గంటల ముందు నుంచి ఆలయ ద్వారాలు మూసివేస్తారు. నిత్య దర్శనాలు, ఆర్జిత సేవలు తాత్కాలికంగా నిలిపివేయబడతాయి. గ్రహణం ముగిసిన తర్వాత శుద్ధి కార్యక్రమాలు నిర్వహించి తిరిగి భక్తులకు దర్శనం కల్పిస్తారు. సూతక కాలం మొదలైన వెంటనే ఆలయం మూసివేస్తారు. గ్రహణం అనంతరం స్వప్న తిరుమంజనం, ప్రత్యేక శుద్ధి పూజలు నిర్వహిస్తారు. ఆగమ శాస్త్రాల ప్రకారం గ్రహణ కాలాన్ని అపవిత్ర కాలంగా పరిగణిస్తారు. ఈ సమయంలో దేవతా విగ్రహాలకు నైవేద్యం, అర్చనలు చేరు. గ్రహణం పూర్తయిన తర్వాత శుద్ధి స్నానం, పుణ్యాహవసనం చేసి ఆలయాన్ని తిరిగి తెరుస్తారు. ఓం నమో వెంకటేశాయ. ఈరోజు చంద్రగ్రహణం అనేటువంటిది సంభవిస్తుంది. మధ్యాహ్నం 3:20 నుంచి సాయంత్రం చంద్ర దర్శనం అంటే చంద్రుడు మళ్ళా మోక్షకాలం అంటే పట్టి వదిలేసిన తర్వాత 6:20కి కనబడతాడని పంచాంగంలో ఉంది. దాన్ని గ్రహణం అంటారు. ఈ గ్రహణం చంద్రగ్రహణం పౌర్ణమి రోజు ఏర్పడుతుంది. సూర్యగ్రహణం అమావాస్య రోజు ఏర్పడుతుంది. ఈ చంద్రగ్రహణం పుబ్బా నక్షత్రం సింహరాశి వాళ్లకు ఆ రాశిలో ఆ నక్షత్రంలో పడుతుంది కాబట్టి వాళ్ళు యథావిధిగా చూడకుండా ఉండడం అనేటువంటిది మనకు జ్యోతిష్ శాస్త్రంలో చెప్పబడింది. అంతేకాకుండా ఈ యొక్క గ్రహణాన్ని పిల్లలు కానీ, మరీ వృద్ధులు కానీ, తర్వాత రోగం ఉన్నటువంటి వాళ్ళు కానీ, గర్భిణీ స్త్రీలు ప్రధానంగా వీళ్ళు చూడకూడదు. ఈ యొక్క గ్రహణ సందర్భంలో పట్టిన తర్వాత స్నానం చేసి యథావిధిగా నామజపం కానీ, భగవంతుడు స్తోత్రం కానీ చేసుకుంటూ గ్రహణం అయిన తర్వాత స్నానం చేసి మళ్ళీ ఇల్లు వాకిలంతా కూడా శుద్ధి చేసుకొని దేవుడి దీపారాధన అవి చేసుకొని ఈ గ్రహణం పట్టినటువంటి నక్షత్రము, రాశి, లగ్నం ఎవరైతే ఉందో చెప్పబడినటువంటిది పంచాంగ ప్రకారము ఇక్కడ చంద్రుడికి సంబంధించినటువంటి ధాన్యం బియ్యము, రాహుకు సంబంధించినటువంటి ధాన్యము ఉద్దులు, తర్వాత దక్షిణ తాంబూలాదులతో ఒక చంద్రబింబం వెండిలో, ఒక నాగపడగ వెండిలో ఆ యొక్క గ్రహణ సందర్భంగా దానం ఇచ్చి ఆశీస్సులు తీసుకోవడం చాలా విశేషం. ఈ యొక్క దానం ఇవ్వడం వల్ల ఆ ప్రభావం ఏ విధంగా ఉండదు అనేటువంటిది మనకి జ్యోతిష్ శాస్త్ర గ్రంథాల్లో చెప్పబడింది. ఆ విధంగా చేసుకొని అందరూ ఆయురారోగ్యం ఉండాలని భగవంతుని ప్రార్థిస్తున్నాం.